న్యాయవాద వృత్తిలో 53 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నల్లపాటి లక్ష్మీనారాయణ నర్సరావుపేట బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. శుక్రవారం రాత్రి నర్సరావుపేట బార్ అసోసియేషన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్లపాటి లక్ష్మీనారాయణ తన అనుభవాలను న్యాయవాదులతో పంచుకున్నారు. కేవలం పట్టుదల, నిరంతర అభ్యాసం ఉన్న పక్షంలో వృత్తిలో రాణించవచ్చునని చెప్పారు. గతంలో సీనియర్లు కేసును వాదించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జూనియర్ న్యాయవాదులకు సలహాలు ఇచ్చేవారని నల్లపాడు లక్ష్మీనారాయణ తెలిపారు. గతంలో ఉండే ప్లీడర్ గుమస్తాలు కూడా న్యాయశాస్త్రంలో అనుభవం ఉండేదని తెలిపారు. న్యాయవాద వృత్తిలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సంతోషంగానే కెరియర్ కొనసాగిందని అన్నారు. అమూల్య గారు ఈ 53 ఇయర్స్కి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు పార్టీ అని చెప్పి 50 ఇయర్స్ అయినప్పుడు మేమంతా మా ఆఫీసు మా కొలీగ్స్ అంతా కూడాను మేము ఒక ముందు సరే వాళ్ళు మొత్తం కలిపి ఒక 250 జడ్జిమెంట్ ఫోనౌట్ సూటు ఫోర్జరీ కంటెస్ట్లో ఇది అండ్ ఎక్స్పర్ట్స్ని ఎంగేజ్ చేశారు. ఒక ఎక్స్పర్ట్ ఫోర్జరీ అంటే ఇంకో ఎక్స్పర్ట్ జెన్యూన్ అని ఇచ్చారు. అందులో రెగల్ని అని చెప్పి ఒక సో గ్రేట్ పీపుల్ దేవర్ ఆల్. వీళ్ళందరినీ ఎందుకు ఇవాళ యాక్చువల్గా ఈ సన్మానం అనేది నాకు యాక్చువల్ ఇష్టం లేదు. మా నేను ఎన్రోల్మెంట్ అయిన రోజున ఎన్రోల్మెంట్ చైర్మన్ ఓబుల్పతి చౌదరి గారు. ఓబుల్పతి చౌదరి గారు అంటే సిపిసి మీద కామెంటరీ కూడా రాశారు. ఆయన ఫాదర్ ఫ్రెండ్. నన్ను మున్నంగి రామయ్య గారని హైకోర్టు అడ్వకేట్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఎంతమంది ఇద్దరమే ఉన్నాం. ఇవాళ మీరు ఎన్రోల్మెంట్ పోయి చూస్తే దాదాపు 50-60 మంది క్యాండిడేట్స్ ఉంటున్నారు. ఆ రోజు నేను ఇంకొక అతను ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాం. ఇద్దరికే ఎన్రోల్మెంట్ జరిగింది. మున్నంగి రామయ్య గారు నన్ను పరిచయం చేశారు. ఎన్విసిస్ అన్నారు. డోంట్ రైడ్ 2 హార్సెస్ అన్నారు. మా ఫాదర్ పాలిటిక్స్ ప్రొఫెషన్ చేస్తున్నాడని చెప్పేసి ఆయన ఎక్కిరిస్తా అన్నాడు అనమాట. నువ్వు ఏదో ఒకటి చూస్ చేసుకోమని. సో ఐ స్టక్ టు మై ప్రాక్టీస్ ఆల్. తెలీదు ఏం చదువుకున్నామో తెలీదు, బట్ దిస్ ఈజ్ ఆల్ ఇన్ ప్రాక్టీస్. చదువుకోవటము ప్రాక్టీస్ ఫాలో అవుతూ ఉంటే సీనియర్స్ని ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ లాయర్. దెర్ నో డౌట్ అబౌట్ ఇట్. మేమంతా ఐఎమ్ నాట్ ఇంటెలిజెంట్, ఐఎమ్ నాట్ బ్రిలియంట్ ఆర్ ఎనీ సచ్ థింగ్, బట్ ఐ పుట్ ఇన్ హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్ కూడాను ఒక్కోసారి చదువుతూ ఉంటే మొత్తం రికార్డ్ అయిపోతే తెల్లవారు 2-3 అయ్యేదాకా కూడా చదివాడు. అలా ఎస్టాబ్లిష్. బట్ ఐ మస్ట్ కన్విన్స్ మై సెల్ఫ్ దట్ హ్యావ్ గాట్ ఎ గుడ్ కేస్. అప్పుడే నేను ప్రొజెక్ట్ చేయగలను. ఐ కెన్ ఆన్సర్ ద బెంచ్ ఆల్సో. దిస్ ఈజ్ హౌ ఐ డెవలప్ మై పర్టికులర్ కెరియర్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్పేస్లా ఇవాళలాగా ఫోటోస్టాట్లు తీయటము లేకపోతే ఆన్లైన్ అప్పుడు లేవు కదా. యూ నో అబౌట్ దట్. 1971 నుంచి దాదాపు 80s వరకు కూడాను లా బుక్స్ తీసుకెళ్ళేవాళ్ళం. మూటలు కట్టి తీసుకెళ్ళి కోర్టులో ఇచ్చేవాళ్ళం. దానికి మళ్ళీ ఫ్లాప్స్ పెట్టి ఒక లిస్ట్ రాసి ఇవన్నీ చేసి ఇచ్చేసేవాళ్ళం. ఇవన్నీ మళ్ళీ బుక్స్ కొన్ని వెనక్కి వచ్చేవి, కొన్ని పొద్దుట దట్ హ్యాపెన్స్. అలా బుక్స్ అని కొత్త ఒక్కొక్క కేసులు అయిన ఉండేవి. 80 జూలైలో మా ఫాదర్ చనిపోయారు. సో నాకు ఐ వాజ్ ఇన్ 2 minds. ప్రొఫెషన్కి వెనక్కి తిరిగి వద్దామా లేదా కంటిన్యూ ది జాబ్ అని. మా ఇంకో పెద్దనాన్నగారు ఉండేవాడు. ఆయన ఊళ్ళో ఉండేవాడు, గ్రామంలో. ఆయన వచ్చి నీకు ఎంత జీతం ఇస్తారా అన్నాడు. ఎందుకంటే నీ జీతం నేను ఇస్తాను, యూ కమ్ బ్యాక్. మేము వీ వాంట్ సంబడి హియర్ అంటే మా పెదనాన్నగారు అని చెప్పారు కదా వెంకటరామయ్య గారు. ఆయనకి అప్పటికి 80 years దాటిపోయింది. సో ఆయన ఆల్మోస్ట్ ప్రాక్టీస్ మానేశారు. సో ఈయన లేరు, చనిపోయారు. మాకు మొదటి నుంచి వాళ్ళు ఉంటే ఇక్కడ ఒక ధైర్యం ఉంటుంది. నువ్వు కావాలని నీ జీతం నీకు ఎంత వస్తుందో నేను నెల నీకు డబ్బులు ఇస్తాను, యూ కమ్ బ్యాక్. జీతం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, ఐమ్ కమింగ్ బ్యాక్.